సుజుకి సుబ్రహ్మణ్యం అలియాస్ పీటర్ అలియాస్ పకోడి. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ వీడియో. ఈరోజు అయితే మనం కూలీకి వెళ్ళబోతున్నాం. కూలీ అంటే సెంటరింగ్ పనికి పోయేది కాదు, కూలీ పవర్ హౌస్ తలేవర్ కూలీ అనమాట. మనకైతే ఏటీఎం షో ఉంది, పంజాగుట్ట వెళ్ళాలి ఇప్పుడు మనం. నా కటింగ్ చూసి మీరేం ఫీల్ కావద్దు. నేను కటింగ్ షాప్ పోయి అన్న కింగ్డమ్లో ఉన్న విజయ్ దేవరకొండ అలా అంటే వాడేమో అనకుండా అలా చేసిండు. ఏం చేయలేక గుండు మూసుకొని బయటికి రావాల్సి వచ్చింది. ఏం చేస్తాం. ఈరోజు అయితే నేను మీకు వారి ఇంకా కూలీ రెండు ఒకే దాంట్లో చూపిస్తాను. మీరైతే చూసి ఎంజాయ్ చేయండి. లెట్స్ గో. నేను మూవీ థియేటర్ వీడియో తీస్తుంటే ఈ బాగా అయితే ఆయన తీస్తున్నాను అనుకుని పేపర్ వచ్చిన మీద పెట్టి జై ఎన్టీఆర్ అని వస్తుండు. పాపం పొద్దున్నే 90 వేసిండు బాయ్. మా దగ్గరకు వచ్చి జై ఎన్టీఆర్ అని వస్తుండు. థియేటర్లకి ఇప్పుడు వచ్చినాం. సెక్యూరిటీ కూడా ఇంకా రాలే, మేమే ఫస్ట్ వస్తున్నాం. ఈ మల్టీప్లెక్స్ ఏందో ఏమో. సింగిల్ స్క్రీన్ అయితే మంచిగా ఉండేది, మల్టీప్లెక్స్ అసలు వస్తారో రా మరి. చేపలు బాగున్నాయి, ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. స్క్రీన్ 3 ఇదే స్క్రీన్ స్క్రీన్ 3 రా మనం. వాష్రూమ్స్ వస్తున్నాయి. థియేటర్ లెవెల్ ఖాళీ ఉంది. అయ్యో నన్ను నిద్రపోనియడం లేదు. కైని మా జీవితాలని నాశనం చేసింది. ఇప్పుడే ఫస్ట్ హాఫ్ అయిపోయింది. ఫస్ట్ హాఫ్ మాత్రం సూపర్ ఉంది అసలు. అనిరుద్ధ్ అయితే ప్రతి ఒక్కరికి బీజం ఇరగొట్టిండు, కేక్ ఉంది అసలు. విజువల్స్ కూడా సూపర్ ఉన్నాయి. వెయిటింగ్ సెకండ్ హాఫ్ కోసం. సినిమా పక్కా 100 కోట్లు 100 అంటున్నా, 1000 కోట్లు 1000 కోట్లే. మల్టీప్లెక్స్లో ఇంటర్వెల్ అయితే మనం వచ్చి వాసన చూడాలి, కానీ ఏం కొనొద్దు ఇక్కడ. అది సినిమా అయితే ఇప్పుడైపోయింది. నాకైతే సినిమా మాత్రం మస్తు నచ్చింది అసలు. క్లైమాక్స్ మాత్రం సూపర్ ఉంది అసలు. ఆ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ అయితే అబ్బా ఎంత సూపర్ ఉన్నాయి అంటే సూపర్ ఉన్నాయి. చూడాలి. వార్ 2 చూసినాక ఇక రెండిట్లో ఏది బాగుందో అయితే మొత్తం చెప్తాను. మీకైతే ఈ వీడియోలో 2 వ్లాగ్స్ వస్తాయి ఒకేసారి. చూసేయండి, చూసి ఎంజాయ్ చేయండి. బాయ్. హాయ్ గాయ్స్, మనం ఇప్పుడైతే వార్ 2కి వెళ్ళబోతున్నాం. మార్నింగ్ అయితే నేను కూలికి వెళ్ళినా, అదైతే నచ్చింది. వార్ 2 ఇప్పుడు ఎలా ఉంటుందో చూడాలి. మనకి వార్ 2 అయితే బాలనగర్లో ఉన్న విమల్ థియేటర్లో ఉంది, చూడాలి. అందరూ వార్ 2 గురించి ఏమో చెప్తారు, కానీ నేనైతే చూసాక చెప్తా ఎలా ఉందో. లెట్స్ గో. థియేటర్ కిందే చిన్న హోటల్ టైప్ ఉంటే మాకైతే మస్తు ఆకలేస్తుందని పోయినాం అక్కడికైతే.
మేమైతే ఒక ఫ్రై పీస్ పులావ్ చెప్పుకున్నాం, అదైతే టేస్ట్ చాలా బాగుంది. మేసేసాం మొత్తం ఇద్దరం, నేను స్వరూప్. ఇప్పుడే థియేటర్ దగ్గరికి వచ్చాం. దీని పేరైతే థియేటర్ పేరు విమల్ బోలో జుబా కేసరి. బోలో జుబా కేసరి. మేమైతే మంచిగా తిన్నాం ఇప్పుడే. వీని పేరు స్వరూప్, ఎన్టీఆర్ డైహార్డ్ ఫ్యాన్. ఏమంటావు సినిమా గురించి, ఏమంటావు స్వరూప్? యా బ్రో అంటావా? ఆ సినిమా బాగాలేదు. నా పక్కన కూర్చుందో బండి కొంచెం మెల్లగా. అసలే మన లైఫ్ అంతంత మాత్రం. ఫస్ట్ హాఫ్ ఎట్లా అనిపించింది? కాలర్ ఎగిరేయమన్నారు, ఎగిరేసాం, ఎగిరిపోయింది, కనిపించలేదు. కాలర్ లేదు అక్కడ, అదే ఎగిరిపోయింది, ఎగిరేసాం. ఉన్నా లేకపోయినా బట్టలు పేస్తా. సూపర్ బ్రో, ఏం చెప్తాం అన్న గురించి, ఇంకేం చెప్తాం తెలియనివి. దేవుడు దేవుడు మా అన్న దేవుడు. నేనే రివ్యూ తీసుకుంటున్నా. సినిమా ఇప్పుడు అయిపోయింది. నాకైతే మస్తు నచ్చింది. వీళ్ళు అడుగుదాం ఎలా ఉందో మరి. ఇండియా ఫస్ట్. ఎవరు ఫస్ట్ ఇండియాలో? టైగర్. టైగర్ ఏ టైగర్? ఎన్ని టైగర్లు ఉన్నారు? ఒక్కడే టైగర్. సీనియర్ టైగర్ కదా. సీనియర్ కంటే చిన్న జూనియర్ టైగర్. సినిమాలో హీరో ఎవరు? సరీఫ్ రసూల్ ఖాన్. సినిమాలో హీరో ఎవరు? ఈ కన్నా ఎక్కువ ఇష్టం, ఈ కన్నా ఎక్కువ ఇష్టం అంటే ఏం చెప్తావు? నాకు ముక్క నేను చెప్తాను. కయారా. సినిమా నీకు కాలర్ ఎగిరేయమన్నారు బ్రో, ఎగిరేసాము. లేవు కాలర్, చూడండి. నువ్వు చెప్తావు సినిమా గురించి? నువ్వు చెప్తావు, నీ కలర్ లేదా? సూపర్ బ్రో, సూపర్. సినిమా అయితే ఇప్పుడు అయిపోయింది. నాకైతే ఫస్ట్ హాఫ్ అయితే తోపు నచ్చింది. ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ అయితే అబ్బా తోపు ఉంటుంది. సినిమా కూడా మస్తుంది. అసలు లాస్ట్కి అయితే ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కొట్టుకుంటారు, మస్తు ఉంటుంది. మూవీ అయితే అయిపోయింది, నాకైతే నచ్చింది బాగానే. ఇప్పుడు కూలీ ఇంకా వారి గురించి చెప్పాలంటే, కూలీ మీద ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా, కానీ నాకు సినిమా నచ్చింది కానీ ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉంది. వారి మీద అయితే అసలు 0 ఎక్స్పెక్టేషన్స్, కానీ సినిమా మాత్రం మస్తు నచ్చింది. ఇదేందో అర్థం కాలే. ఇంతే ఉంటుంది. సినిమా మీద ఏం ఎక్స్పెక్టేషన్స్ లేకపోతేనే నచ్చుతుంది మ్యాక్సిమం. మీరు కూడా అంతే పెట్టుకొని చూడండి, ఎక్స్పెక్టేషన్స్ ఏం లేకుండా. 2 మూవీస్ అయితే చాలా బాగున్నాయి. మీకు ఇష్టమైన మూవీ ఏదో కామెంట్ చేసి ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకే బాయ్.